నమస్తే, నా పేరు గిల్రాజేందర్. ఏ ఎట్లా చెప్పాలనో అర్థమైతే లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి ఏమంటానంటే, నా కొడుకు నాకు సంబంధం లేదంటాడు. మరి ఎవరికి సంబంధం ఉంది? నీ కొడుకు కాదా? అదన్న చెప్పు ప్రజలకు. నా కొడుకు నాకు సంబంధం లేదంటే నీ కొడుకు కండు వేసుకొని ప్రచారం చేయలేదా? నీ కొడుకు బీజేపీ సభ్యత్వం తీసుకోలేదా? నేను ప్రూఫ్ చేస్తా. నువ్వు కరీంనగర్లో హిందూ సంగ్రామ జాతర అని పెట్టినావు. ఏమని చెప్పినావు? నా కొడుకు నీతిమంతుడు, నిజాతిమంతుడు, నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు అని మాట్లాడినావు. అరే బండి సంజయ్, పదవికి కన్నా కొడుకు కన్నా నీ పదవి ముఖ్యమా? బండి సంజయ్ తూ అంటారు, నువ్వు అందరూ ఊంచుతుర్రు. నా కొడుకు నాకు సంబంధం లేదంటే నువ్వు ఐన్స్పేట్ బెయిల్కు నువ్వు అప్లై చేసినావా, చేయలేదా? నువ్వు సోషల్ మీడియాలో దింపినవా, తింపలేదా? క్లాస్కు జడ్జిని, ఒక న్యాయస్థానాన్ని కూడా అవస్థపాలు చేసినావు. జడ్జి విన కూడా అబండాలు వేసినావు. ఈ సోషల్ మీడియా అయ్యా. అరే బండి సంజయ్ కొడుకులారా, కన్న కొడుకునే కాదన్నాడు. మీరేమైనా తెలుసో తెలియకో చిన్న తప్పు చేస్తే వాడెవడరా, వాడెవడో అంటాడు. ఏదో కుక్కకు బిస్కెట్ వేసినట్టు బౌ బౌ అని మరుగుతాను. గిరీష్ ఉస్తురు తలిగింది. గిరీష్ అనే సోషల్ మీడియానని ఆయన పిల్లలని, ఆ 70 ఏళ్ళ తల్లిని, చిన్న పిల్లలని బట్టలుడదీసి చెప్పులేసి ఆయనని హత్య చేయడానికి చేసినావు బండి సంజయ్. నీకు ఆ ఉస్తురు గిరీష్ ఉస్తురు తలిగింది. ఇంకా సర్వనాశనం అయిపోతావు నువ్వు. నువ్వు మగోనిలాగా మాట్లాడు, ఒక సాతనాయనులాగా మాట్లాడు. వాడు కౌశిక్ రెడ్డి గాడు వాడిని దాడి చేయగానే నువ్వు క్షమాపణ చెప్పినవాడు తమ్మి అనుకోకుండా అయింది. నేను బీజేపీలో పార్టీలో తీసుకుంటా, నీకు హుజరాబాద్ నేను రాసిస్తా. నువ్వు గింత దాడి చేసిన వాడు రండగానికి మనకి శాతగానోడు ఎమ్మెల్యేడు కౌశిక్ రెడ్డి గాడు. వాడి పార్టీ మొత్తం హైకమాండ్ కదిలి ఒక పిల్లకు న్యాయం చేసింది బీఆర్ఎస్. ఒక ఆడపిల్లకు న్యాయం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్. ఈ రండగాడు ఎక్కడ పోయిండు? కౌశిక్ రెడ్డి గాడు, ఈ సౌటగాడు పెద్ద పీక్తా ఏక్తా నేను సంచలనం అంటావు. ఏమైందిరా భయ్ నీది? హుజరాబాద్లో కనీసం పిల్లకు సానుభూతి కూడా చూపించలే నువ్వు. నేను ఒక ఎమ్మెల్యేను, నేను ఒక బాధ్యతని. నా కాణచెల్లో ఒక ఆడపిల్లలు ఉన్నారు. నేను నాకు ఆడపిల్లల తరపుకి నేను కూడా ఏ పిల్లకి అన్యాయం జరిగినా నా బిడ్డలాంటిదని. నువ్వు ఎమ్మెల్యే కదరా భయ్ కౌశిక్ రెడ్డి. సిగ్గు శరం మానం ఉందారా నీకు? అంటే బండి సంజయ్తో శైలి కలిపినావు. మళ్ళా తమ్ముడు నువ్వేమనుకోకు, తమ్ముడు అనుకోకుండా జరిగింది, కావాల్సుకొని చేసిండు తమ్మి. నేను ఈటల రాజేందర్కి ఎలాంటిగా నేను ఈటల రాజేందర్కి సపోర్ట్ చేయా. నేను బీజేపీలో తీసుకుంటా. నేను ఖచ్చితంగా నీకు బీజేపీ పార్టీ టికెట్ ఇప్పిస్తా. నువ్వు నా మనిషి తమ్మి, నువ్వు ఏమనుకోకు తమ్మి అనగానే ఇవాళ నువ్వు బండి సంజయ్ కొడుకు సపోర్ట్ చేసినావు. అందుకొరకే నేనేమంటున్నంటే, నువ్వు నీ యొక్క ఆడపిల్లకు, నీకు కూడా ఒక బిడ్డ ఉన్నది, నీ కూడా భార్య ఉంది, నీ కూడా ఒక తల్లి ఉంది. నీలాంటి ఆడపిల్లలు పుట్టలేదు, నీకైతే పుట్టింది కదా, మెల్లగా పుట్టింది కదా. ఒక్క ఎమ్మెల్యే బాధ్యతగా ఎమ్మెల్యే కదా కౌశిక్ రెడ్డి. నువ్వు మనిషివేనా అసలు? నీ పార్టీ హైకమాండ్ స్పందిస్తే నువ్వు స్పందించాలంటే నువ్వు ఎట్లా మనిషివిరా నాకు చెప్పరా కౌశిక్ రెడ్డి? నువ్వు కనీసం ఆడపిల్ల సానుభూతి, నీ యొక్క బాధ్యతగా, నీ యొక్క ఎమ్మెల్యేగా, నేను ఒక శాసనసభ్యుని. అరే పిచ్చిగా ఆడుకోడుక, నువ్వు శాసనసభ్యుని అని అందరికీ తెలుసురా. హుజరాబాద్ ప్రజలే డిక్లేర్ చేసారు. నువ్వు ఒక ఆడపిల్లకి ఎందుకు చేయలేదురా?
ఇంకొకటి బండి సంజయ్, నువ్వు నా కొడుకు సంబంధం లేదు అంటే ఒకప్పుడు బండి సంజయ్ నీ సామాజిక వర్గమే హైదరాబాద్లో నీలాగానే సెంటర్ మంత్రి ఉండేవాడు, నీ సామాజిక వర్గోడు. గిట్లనే నీ కొడుకులాగా వేధించి ఆడపిల్లల అజ్జేసి వాడు ఎయిడ్స్ రోగం వచ్చి చచ్చిపోయింది, వాడు మీ సామాజిక వర్గోడే తెలుసు అనుకుంటా. అన్నలు తీసుకుపోయి నరాలు తెంపిర్రు. అరే అందుకోరు కదా బండి సంజయ్ నీకు అండాలంటే భయం. మా బీజేపీ వాళ్ళు ఈ ఫోక్స్ కేసులు మా ఎక్కువ ఉన్నాయి, ఈ అన్నలుంటే మా నరాలు తెంపుతారు, మమ్మల్ని తంతారు, ప్రజల వైపు ఉంటారు, పేదోని వైపు ఉంటారు, పేదోని బాధ్యతగా ఉంటారు అని అన్నలు ఉండద్దు అన్నది అందుకొరకరా మీ బండి సంజయ్ మీరు అన్నది. మీ ఫోక్ చట్టంలో మీ బీజేపీలు 42 మంది ఉన్నారు దేశవ్యాప్తంగా. అంటే అన్నలుంటే ప్రజల వైపు ఉంటారు, పేదోని వైపు ఉంటారు, బాధ్యతగా ఉంటారు. నీళ్ళంటే లుచ్చగాళ్లకు ఇసోటి లుచ్చగా కొడుకులు ఉంటారు కదా, ఆ కొడుకులను పట్టుకపోయి తన్ని బుద్ధి చెప్తారు. వాళ్ళకు అక్కయ్యలు లేరు, వాళ్ళకు అమ్మలు లేరు, తల్లులు లేరు, చెల్లెలు లేరు, పిల్లలు లేని గాడి కొడుకులకి సపోర్ట్ చేస్తారు సోషల్ మీడియా గాడి కొడుకులు. అరే ఎన్నో ఉండవచ్చురా భయ్. ఒక ఆడపిల్ల అన్నప్పుడు మన బిడ్డగా భావించాలి, మన తల్లిగా భావించాలి. జై భారత్ మాత అంటావు. జై భారత మాత అంటే ఎవరు? ఒక కన్న తల్లి, ఒక కన్న బిడ్డ. ఆడిసిరి ప్రతి ఇంట్లో పుడితే ప్రతి ఇంట్లో పుట్టిన బిడ్డ కూడా ఒక భారత మాత. ఆ స్త్రీ తెల్లాలు లేకపోతే, ఆ స్త్రీ పుట్టువాడు లేకపోతే ఈ మానవుడు అనేటోడు, ఈ మొగగాడిద కొడుకు అనేటోడు పుట్టేటోడు కాదు. తల్లి జన్మనిచ్చిన తల్లి. భగవంతుని కన్నా ముందే ఏ దేవుడు ముందు కాదు, నువ్వు నమ్ముకున్న రాముడు ముందు కాదు, నీ కన్న తండ్రి పేగుబంధం పెట్టిన నీ తల్లి ముందు బంది సంజయ్. నువ్వు అన్నావు నా భార్యను ఓదార్చలేకపోతున్నా, నా బిడ్డను ఓదార్చలేకపోతున్నా అన్నావు. ఆ పిల్ల వాళ్ళకు కూడా తల్లే కదా, ఆమె కూడా బిడ్డే కదా, వాళ్ళని ఎవడు ఓదార్చాలి? నీ కొడుకు ఊరువిని ఆంబోతులాగా చెప్తే, ఊరు లుచ్చగాళ్ళ పనులు చెప్తే. బండి సంజయ్ ఇప్పటికైనా నీ కొడుకా కాదా నువ్వే తేల్చుకోవాలి. నా కొడుకు నా సంబంధం లేదంటే నీ కొడుకేమన్నా ఎవరు? అది నువ్వు ఒక సోషల్ మీడియాలో కేసు పెట్టగానే భయపడతా అనుకుంటారా వాళ్ళు? ఎవడు భయపడు నీకు? ఇలా నీకు లుచ్చనా కొడుకులు శాటిలైట్ మీడియా కావచ్చు, శాటిలైట్ పేపర్ కావచ్చు, ఆ లుచ్చనా కొడుకులు అమ్ముడు పోతారు. నీకు ఎవడు అమ్ముడు పోడు? సోషల్ మీడియా పేదోనికి అన్నల తర్వాత పేదలకు సోషల్ మీడియా. ఇలా సోషల్ మీడియా పేదోనికి, గరీబోనికి, పేద బిడ్డకు కానీ, పేద తమ్ముడు కానీ, పేద అన్నకు కానీ వీళ్ళే అంట సోషల్ మీడియా అంట. ఎవరి మీద కేసు పెడితే భయపడతాను అనుకుంటున్నావా? పేదోడికి గొంతు వచ్చిందంటే సోషల్ మీడియా, పేదోడికి ధైర్యం వచ్చిందంటే సోషల్ మీడియా. అన్నలే కూడా చేసారు మీరు. అన్నలుంటే మీకు ఇదే అవుతుందని. ఇవాళ బిడ్డ బీజేపీడు నీకు ఒక్క సర్పంచ్ ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ చేసిండా? నీకు ఒక్క ఎంపీ సపోర్ట్ చేసిండా? అరే ఏం మనిషి బండి సంజయ్ నువ్వు స్వచ్ఛందంగా సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే బీజేపీ బతికి బట్టగడుతుంది. నువ్వు మనిషివి అయితే ఎంపీ పదవి కూడా రాజీనామా చేయాలి. నువ్వు మంత్రి పదవిని మంత్రి కొరకు వచ్చి అమ్మ ఏం మనిషివయ్యా నువ్వు? ప్రజలు అవ్వ మంత్రి పదవి కొరకు బండి సంజయ్ని నా కొడుకు నాకు సంబంధం లేదంటాడు. ఆ తల్లి బాధపడుతుందయ్యా, ఆ తల్లి బాధపడుతుంది నా కొడుకు నాకు సంబంధం లేదంటే. నీ దండం పెట్టి చెప్తున్నాయా బండి సంజయ్, అది విడ్రా చేసుకోవయ్యా. కోర్టుకు పోయి నాకు సంబంధం లేదంటే ఇజ్జత్ మానం పోతుంది ప్రజల్లో. ఈ పిరికి పంద ఎందుకు బతకాలే? నా కొడుకు కాదంటే నా కొడుకు లాంటి వాడైతే నేను బండర్ రాళ్ళు కట్టుకొని బాయిలో పడి సస్తూ, ఆ మేనే డబ్బులు పడి సత్తు. నా బతకెందుకు అనుకుంటా నేను. నా కొడుకు కాదంటేనే ఇంత దౌర్భాగ్యమా, ఇంత అన్యాయమా బండి సంజయ్ నీది? నీ దండం పెట్టి చెప్తున్నా, నీ కాళ్ళు మొక్కి చెప్తున్నా,
నువ్వు ఆ మంత్రి పదవికి ఆ ఎంపీ పదవి రాజీనామా చేసి నువ్వు మంచోను అయితే, నువ్వు నీతిమంతును అయితే, నువ్వు నిజాతిపరును అయితే నువ్వు మళ్ళా ఎలక్షన్ పో. అరే తెలంగాణ ఉద్యోగంలో నువ్వు అవ్వని కాదు, అయ్యోని కాదు, నువ్వు ఎవడో తెలియదు. ఒక గల్లీల కిసుక గొట్టంగానివి. నీకు వేసేసి చెప్తున్నా, రేపు మీకు కూడా కొడుకునే కాదన్నాడు, నాకు సంబంధం లే అన్నాడు. మీరు తెలుసో తెలియకో అన్న తమ్ముళ్ళారా అక్కలారా, మీరు తెలుసో తెలియక తప్పు చేస్తే మిమ్మల్ని నడి బజార్లో వదిలేసిపోతాడు బండి సంజయ్. నడి బజార్లో మీకు ఉరే శిక్ష. నాకు వాడెవడో అంటాడు, గిరీష్ అనేటోడు బండి సంజయ్ ఒక్క సైనికులాగా ఉండే, అతనే చేసిర్రన్న. మీరేదో వాడి మంత్రి పదవికి కుక్కగా బిస్కెట్ వేసినట్టుగా వాడి పదవికి ఆశపడి మీకు ఏదో చేస్తాను అనుకుంటే మీ దురదృష్టవరం, మీ కర్మ. మీరు బండి సంజయ్ నమ్ముకోకుర్రి, ఆయన వెనుక ఉండకుర్రి, మీకు మంచి పేరు వస్తుంది. అదేదో ఉసుకో అంటే మీరు కుక్కలాగా మురిగిర్రు అనుకో, మీ బతుకులు ఆగమవుతాయి, మీరు అన్యాయం అయిపోతారు. కన్న కొడుకునే కాదన్నాడా, నాకు సంబంధం లేదంటాడు. మీరెవర్రా కొడుకు ఇసుకం కొట్టంగాడు? మీ మీద ప్రేమతో చెప్తున్నా, మీ మీద మంచితనంతో చెప్తున్నా. నేను గిల్రాయందర్గా మాట్లాడుతున్నా. దమ్మున మొగండి రాబాయి, నేను సౌటగాన్లాగా సన్నాసిలాగా బీజేపీ పార్టీ వస్తే వాడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓ షిప్పు షీపురేయిర్రి. దీనికి గాంక రాజీనామా బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయకున్నా మంత్రి పదవి అయితే ఊస్ట్ అవుతుంది. కాకుంటే ఎంపీ పదవి ఒక షెప్పు ఒక షీపురి బీజేపీ ఏ గాడి కొడుకు వచ్చినా ఒక షెప్పు ఒక షీపురి ఇంటి ముందే ఇర్రి. అరే మీరేం కాపాడతారా ఆడి మహిళల్ని? మమ్మల్ని ఏడో కాపాడతారా? మా ఓటుకు వచ్చిర్రు, మమ్మల్ని మానభంగాలు చెప్తారా? హనీ కేసు అని పెడతారు. హనీ కేసు అంటే ఏందో అర్థం లేని గాడి కొడుకులు, అదొక సృష్టించారు. వాడొకడు మా యాదవ్ అని ఉన్నాడు, మైపాలి యాదవ్ వాడు పిఆర్ఎంటీ వాట, అల్లుచ్చ నా కొడుకు, వాళ్ళు లఫర్ నా కొడుకు. వాడు మా గొల్లీలలో చెడు కొట్టిండు. వాడు మా యాదవ్ అని చెప్పుకోకురా, లత్తుకోరు నా కొడుక. నువ్వు బండి సంజయ్ గారు ఏమైనా డబ్బులు ఇస్తే దాసుకో, లత్కరు నా కొడుక. నీకు ఇంతో అంత మంచి పేరు ఉండే గొల్లీలలో ఉన్నందుకు. వాడిని వీడియో చూసినోళ్ళు, వాడు చేసినోళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ చెప్తూ ఉంటారు మైపాల్ యాదవ్ గారిని. వాడు యూనివర్సిటీలో వాడు ఏం మాట్లాడతారు? అయ్యా తమ్ములారా, యూనివర్సిటీ తమ్ములారా, అన్నలారా, మీ దండం పెట్టి చెప్తున్నా, మైపాల్ యాదవ్ గారితో మాట్లాడకుర్రి. వాడు ఒక లుచ్చనా కొడుకు. 90% ప్రజల వ్యతిరేకత వాడు. వాడు డబ్బులకు కక్కుర్తి నా కొడుకు వాడు మైపాల్ యాదవ్. పిఆర్ఎం టీవీ అంటూడు వాడు. మీరు అక్కడ యూనివర్సిటీలో కూడా వాడితో మాట్లాడకుర్రి. దండం పెట్టి చెప్తున్నా, విద్యార్థి నాయకులందరికీ మీకు దండం పెట్టి చెప్తున్నా. వాడు పైసల కమ్ముడు లత్తుకోరు నా కొడుకు వాడు. దయచేస్తున్నా. జై తెలంగాణ, జై గిల్రాయందర్.